వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఓవైపు రాష్ట్రాభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 తీసుకొచ్చామని, ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధానంతో వికసిత్ భారత్ 2047 రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 రూపొందించిందన్నారు. 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది. 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మ్యాక్సిమం 3.5%. అది ప్రపంచం అంతా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఇది హిందూ గ్రోత్ రేట్ అని. ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక 6-7 దేశాలు, సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో మనం ఎట్లా చేయాలని చెప్పి పంపించాను. నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు. అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు. వాళ్ళు చెప్పింది నేను వినుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు, టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు, రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు, ఓపెన్గా అపోజ్ చేశారు. ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గత చరిత్ర. ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే రీతిలో జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని సూచించారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను సృష్టిస్తున్నట్లు వివరించారు. ప్రతిదానికి ఒక యార్డ్ స్టిక్, ప్రతిదానికి ఒక మెజరబిలిటీ అనేటువంటిది ఉండాలి పర్ఫార్మెన్స్లో. ఎందుకు అనంటే కామన్ మ్యాన్కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డెలివరబుల్స్ అన్నీ వెళ్లాల్సింది, జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది, కీలకమైనటువంటి స్థానం కలెక్టర్. అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్. దీనికి మీరు నవ్ యూ హవ్ బీన్ చూజన్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్. నవ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్.
అండ్ ఐ కెన్ టెల్ యూ ఓచ్ యూ ఫర్ సర్టన్ థింగ్స్. నాకు ఒక 30 సంవత్సరాల ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను. 30 సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎదురుగా చెప్పడం కాదు, ఇట్స్ రేరెస్ట్ ఫినామినా. ఒక మనిషిలో ఇట్లా ఉండడం, ఒక తపన ఆరాటం, ఇంకా ఏదో చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్, టు రైజ్ యువర్ కేపబిలిటీస్. మనం అందరం కూడా కాంప్లిసెన్సీ లైఫ్లో చాలా ఈజీగా సెటిల్ అయిపోతాం. కలెక్టర్ అయిపోయాము అనగానే మేము అచీవ్ అయిపోయాం, మంత్రి అవగానే మేము అచీవ్ అయిపోయాము అనేటువంటిది. ముఖ్యమంత్రి గారికి ఎవ్రీ డే ఆయన బార్ పెంచుతూ ఉంటారు మాకు. సో మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్. ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బి like a bamboo tree. It will grow by the night, it will grow by the day. Your bar will be constantly upgraded every day, every minute. There's a challenge in you to rise up to the Chief Minister's occasion. That's what give you the confidence, I tell you. I mean, the అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన కేపబిలిటీస్ పెరుగుతాయి. So it's a rarest opportunity. I'm telling you, the young team here, get the best, do the best. తిరుపతిలో తొలిసారి జరుగుతున్న జాతీయ మహిళా సాధికార సదస్సు రెండవ రోజు కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని, భద్రత, ఆత్మ నిర్భరత ప్రతి మహిళకు అందించాలన్నారు. మహిళల్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా 2 రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు. महिलाओं का योगदान और इस देश के अंदर देश की सामाजिक, आर्थिक, समाज में परिवर्तन करने के लिए महिलाओं का जो योगदान रहा और महिलाओं ने देश के अंदर अलग अलग क्षेत्रों के अंदर, सामाजिक क्षेत्र में, राजनीति क्षेत्र में, विज्ञान के क्षेत्र में, टेक्नोलॉजी के क्षेत्र में, अंतरिक्ष के क्षेत्र में, खेलकूद के क्षेत्र में देश के अंदर जो नेतृत्व किया, उस नेतृत्व को और जन सहभागी बनाना, इसके लिए 2 दिन तक गहन विचार विमर्श हुआ, चर्चा हुई, संवाद हुआ, अपने अपने अनुभव साझे किए ताकि इस देश के अंदर हम लोकतंत्र के माध्यम से, महिलाओं की भागीदारी के माध्यम से कैसे सशक्त और विकसित भारत बना सकते हैं. आज हमें खुशी है कि हमारी देश की महिलाएं लगातार हर क्षेत्र में नेतृत्व कर रही हैं और यही हमारे लोकतंत्र की ताकत है. आज अंतर्राष्ट्रीय लोकतंत्र दिवस है. दुनिया के अंदर भारत का लोकतंत्र आजादी का बाद का लोकतंत्र नहीं है. రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల మహిళా ప్రజా ప్రతినిధుల అర్థవంతమైన ఆలోచనలు పంచుకోవడానికి ఈ సదస్సు వేదికైందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు రెండవ రోజు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ సదస్సులో మహిళలు, ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకు వచ్చాయన్నారు. చంద్రయాన్లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందన్నారు. మహిళా సంక్షేమం కోసం ఇలాంటి సదస్సులు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు జరగాలన్నారు. Overall theme of the conference, that is women-led development for Viksit Bharat, was very relevant and appropriate. If we look around, we can see that there is a fundamental shift in the national mindset. It is no longer women's participation, it is about women-led development. The mission of Viksit Bharat 2047 will be realized with women at the forefront. Over the course of this conference, we have shared valuable insights, policy experiences, success stories, and constructive strategies, all centered around one powerful belief that development of India cannot happen without women leading it. And as we gather here today, at the culmination of this remarkable historic initiative, it is not just a moment of conclusion. It is a moment of creative or collective commitment with a renewed purpose. The uniqueness of this conference lies in the powerful convergence of leadership from both Parliament and state UT legislators, all of the members of the parliamentary panel,
panel members from state UT legislative assemblies who are united by a shared responsibilities, that is to ensure that women's voices are not only heard but are instrumental in shaping the future of India. This conference carries a special significance. It is a reflection of the prevailing and growing reality. During the plenary discussions of the conference, we discussed two sub-themes. They were gender responsive budgeting and empowering women to face the challenges of emerging technologies. It was an educative experience for all of us to have exchanged views on these themes. Friends, the Committee on the Empowerment of Women are not just the constitution of an apex body for women. Let us remember that we are the custodians of change. We play a pivotal role in scrutinizing policies, examining implementation, protecting rights, and ensuring justice and equity for the women of our country. పేదల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో భరోసా కల్పిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 83 మందికి 32 లక్షల CMRF చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సంవత్సర కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 6,88 లక్షల అందజేసినట్లు తెలిపారు. అందరికీ కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయం, అదేవిధంగా ఏదైతే 5 రూపాయలకి మళ్ళీ అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతూ మొన్ననే డిఎస్సి 16,350 పోస్టులు టీచర్ పోస్టుని భర్తీ చేస్తూ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ కూడా ఉచితంగా మరి అందజేస్తూ అదేవిధంగా ఆర్టీసీ బస్సులో మీ అందరికీ మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం మరి కల్పిస్తూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు అందిస్తూ అదేవిధంగా మరొక పక్కన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పోలవరాన్ని కడుతూ ఉన్నాం. పరిశ్రమలు పారిశ్రామికలు తీసుకొచ్చి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు అందజేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఇంత కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అంటే సంక్షేమ పథకాలు ఇంటింటికి అందజేస్తూ ఉన్నాం. పెన్షన్లు మీ అందరికీ తెలుసు, గతంలో 1,000 రూపాయలు పింఛను పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. కానీ ఈరోజు మనం మొదటి తేదీనే మొదటి సంవత్సరం మొదటి నెలలోనే మరి 4,000 రూపాయలు వృద్ధులకి వితంతులకి ఇస్తూ ఉన్నాం. దివ్యాంగులు పింఛను 3,000 రూపాయలు గతంలో, దాన్ని ఎవరైనా పెంచితే 1,000 రూపాయలు పెంచుతారు. అటువంటిది 6,000 రూపాయలకి పెంచాం, 3,000 రూపాయలు డబల్ పెంచాం ఒకేసారి. అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల పట్ల మధ్యతరగతి పట్ల పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పుడే చెప్పారు. ఈవేళ 6,80,00,000 రూపాయలు ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే మీ అందరికీ అందజేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడైనా 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఇట్లా వారం కాదు కదా, 5 సంవత్సరాలకి ఒక్కసారైనా ఈ మాదిరిగా 83 మందికి ఎప్పుడైనా ఇచ్చారా? 5 సంవత్సరాల కాలంలో మనం వారం ఇస్తూ ఉన్నాం. చేత ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కష్టపడి పనిచేస్తున్నాం, బాధ్యతగా చేస్తున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పైన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో మా కార్యకర్త తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం కాబట్టి ప్రతిఫలం అందుతుంది. ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి 2025 తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఒక సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు ఇలా రకరకాల మేనేజ్మెంట్సు
6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం 5,77,675 అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి 3,36,300 మనకి క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 80% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము. మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు 1,40,000 అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ఈరోజు ఎవరైతే మరి సెలక్షన్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను. అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము. మరి ఈ ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని రామాపురంలోని బ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న లక్ష్మీనారాయణ మందిరాన్ని, జైన్ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు స్పీకర్ కు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేసి శేష వస్త్రంతో సత్కరించి లక్ష్మీ నరసింహ స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జిల్లా ఎస్పీగా తుషార్ డూడి చిత్తూరు నూతన పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళా రక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. అలాగే గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. I would start by thanking Honorable CM, Honorable DGP sir for giving me this opportunity. చిత్తూరు పోస్టింగ్ చేయడం ఒక నాకు ప్రెస్టీజియస్ పోస్టింగ్. దాంట్లో ఆల్రెడీ నేను కొంచెం స్టడీ చేసుకొని వచ్చాను. ఇక్కడ ఉన్న ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎస్పెషలీ విమెన్ సేఫ్టీ, డ్రగ్స్ ఇష్యూస్, తర్వాత రౌడీస్ని కంట్రోల్ చేయడం అండ్ ఓవరాల్ ఒకటి ప్రశాంతంగా వాతావరణం ఈ పబ్లిక్కి ఇవ్వడం, అది నా ప్రయారిటీస్ ఉంటాయి. సో పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారు, ఇంకా ఈ కొంచెం పర్సన్ వైజ్ కూడా, టైం వైజ్ కూడా అండ్ ఏరియా వైజ్ కూడా ప్లాన్ చేసుకొని దాంట్లో గట్టిగా చర్యలు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి తుషార్ డూడి సతీష్ సమేతంగా చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎస్పీ దంపతులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. తిరుమల శ్రీ
శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఎమ్మెల్యే రిబాబా జడేజా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎంపీ డికే అరుణ, ఖమ్మం ఎంపీ రవిచంద్రులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుపతికి చేరుకున్నారు. सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దిగువ జిల్లాలైన బాపట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కొల్లూరు మండలంలోని అరవింద వారధి తదితర ప్రాంతాల్లో పర్యటించి కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కృష్ణానదికి అధికంగా వరద నీరు వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నదీ పరివాహక లంక గ్రామాల్లో బోట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి నష్టాలు జరగకుండా చూసుకోవడానికి చేయాల్సిన అన్ని చర్యలు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు మనకి ఫస్ట్ వార్నింగ్ వస్తుంది అప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా సరే మనకు కాల్ చేసి మీ పరిస్థితి మీరు చెప్పొచ్చు, మీకు ఏం కావాలనేది కూడా మనకు తెలియజేయచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి సమస్యకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో ఈ రోజు ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం 1100 కాల్ సెంటర్ ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగాల్, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం ఆలయ మాడవీధిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 24వ తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధిలో అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 30-35 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రెస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఏదైనా చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం. యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని, హెలీప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్ వే, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ గణపతి ఆలయం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ స్పీకర్ వెంట పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. పిలుపు మేరకు ఈరోజు నాకు ఆ దర్శన భాగ్యం కలిగింది. ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చారని చెప్పారు. రాబోయే రోజుల్లో దేవుడు ఎలా అయితే ఆ విగ్రహం ఎంతగా వృద్ధి చెందుతుందో అంతకి ఎన్నో రెట్లు ఈ ఆలయం మురళీమోహన్ గారి నేతృత్వంలో ఇక్కడ మరింత అభివృద్ధి చెందాలని ఆ స్వామి ఆశీస్సులు మన తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ మూకలకు ఇదే మొదటి, చివరి ఆదేశాలని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిపిల్లి. గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన ఎస్పీగా ధీరజ్ కునిపిల్లి నియమితులయ్యారు. జిల్లా నూతన ఎస్పీని వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉన్న పరిస్థితులను తెలుసుకుని సమాజంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు ఇదే నా మొదటి, చివరి ఆదేశాలని హెచ్చరించారు. అలాగే యువకులు డ్రగ్స్ బారిన పడకూడదని, వారికి అవగాహన పెంచే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇటీవల సైబర్ వేదికగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని, దీనిపై ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను తమ సైబర్ కమిటీని సిద్ధం చేస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారని, శాంతి భద్రతలకు భగ్నం చేస్తే ఎంతటి వారిపైనైనా చట్టపరమైన చర్యలు చేపట్టి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నా పేరు ధీరజ్ కునుబిలి, ఐపీఎస్ 2020 బ్యాచ్. కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇంతకుముందు పాడేరులో ఏఎస్పీగా, రంపచోడవరం ఏఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డీ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నాను. అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ 2.5 years 3 years కూడా గడపడం జరిగింది. అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది. సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు 100% వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్, సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను. అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి. ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్కి కూడా స్పేస్ ఉండదు. ఇది ఒక హిస్టారికలీ ఇంపార్టెంట్ ప్లేస్. చాలా ఏళ్ళుగా శాంతి భద్రతలతో డిఫరెంట్ కమ్యూనిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది. అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్కి, అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంతకాల సేకరణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని, భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించిందన్నారు. మన నాయకులను మనం ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చిందని, ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఈసీఐ నిర్వహించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్లో. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.